హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ ఎపిసోడ్లో మనం వెక్టర్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఈ ఎపిసోడ్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేద్దాం. వెక్టర్ ఆల్జీబ్రా అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఎనీ ఎగ్జామ్. ఈ వెక్టర్ ఆల్జీబ్రాల నుండి మనకి మినిమం 4 or 5 క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తాయండి. సో ఈ క్వశ్చన్ 3 వెక్టర్స్ ఏ బార్, బి బార్ అండ్ సి బార్ సాటిస్ఫై ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 0 బార్. ఇఫ్ mod ఏ బార్ ఈక్వల్ టు 3, mod ఏ బార్ ఈక్వల్ టు 4, mod సి బార్ ఈక్వల్ టు 2, then ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ b bar dot c bar plus c bar dot a bar plus 2 times of mod a bar plus mod b bar plus mod c bar. ఈ ప్రాబ్లం ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టర్ సంబంధించిన ప్రాబ్లం. ఈ a డాట్ b ప్లస్ b డాట్ c ప్లస్ c డాట్ a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు ఈ వాల్యూ కనుక్కోవడానికి మనకి ఏమి ఇచ్చారంటే mod a ఈజ్ గివెన్ 3, mod b 4, mod c 2 అండ్ a ప్లస్ b ప్లస్ c 0 ఇచ్చారండి. a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్ ఈజ్ 0 బార్. మనకి a డాట్ b ప్లస్ b డాట్ c ప్లస్ c డాట్ a వాల్యూ రావాలి. ఈ వాల్యూ రావాలంటే ఈ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ 0 బార్ని బోత్ సైడ్ స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో బై ద డెఫినేషన్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ద వెక్టర్స్, దిస్ ఈజ్ ఏ బార్ స్క్వేర్ ప్లస్ బి బార్ స్క్వేర్ ప్లస్ సి బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ డాట్ బి ప్లస్ 2 ఇంటూ బి డాట్ సి ప్లస్ 2 ఇంటూ సి డాట్ ఏ ఈక్వల్ టు 0. ఏ బార్ స్క్వేర్ mod ఏ 3 దిస్ ఈజ్ 9, బి బార్ స్క్వేర్ mod బి 4 16, సి బార్ స్క్వేర్ 4, 2 ఇంటూ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ ఈక్వల్ టు 0. 9 plus 16, 25 plus 4, 29. Send that 29 to the RHS side. 2 into A dot B plus B dot C plus C dot A equal to minus 29. Substitute these values in the required value. What we need? A dot B plus B dot C plus C dot A plus 2 into mod A plus mod B plus mod C. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ మనం కిందకే ప్రూవ్ చేసాం. 2 ఇంటూ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ ఇస్ మైనస్ 29 నా. ఇయర్ ఏ డాట్ బి ప్లస్ బి డాట్ సి ప్లస్ సి డాట్ ఏ కెన్ బి రిటన్ యాజ్ మైనస్ 29/2. 2 into A dot B plus B dot C plus C dot A minus 29. Therefore, A dot B plus B dot C plus C dot A is minus 29/2 plus 2 into mod A 3, mod B 4, mod C 2 minus 29/2. 3 plus 4, 7 plus 2, 9 2s are 18. LCM 2. minus 29 plus 36, that is 7/2 is the answer. Second one is correct one. ఓకేనా? ఇది ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టర్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇది నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. లెట్ ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ 2j బార్ మైనస్ 2k బార్, బి బార్ ఈక్వల్ టు 2i మైనస్ j మైనస్ 2k be 2 vectors. If orthogonal projection vector of A bar and B bar is x bar
and orthogonal projection of b bar and a bar is y bar, then mod of x bar minus y bar. To calculate this value, here x bar is defined as orthogonal projection of a bar on b bar. y bar అంటే ఏమని డిఫైన్ చేశారు? ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ b బార్ అండ్ a బార్ అని డిఫైన్ చేశారు. ఈ ప్రాబ్లం కూడా ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టర్ సంబంధించింది. x బార్ అంటే ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ a బార్ అండ్ b బార్. మనకి ఒక ఫార్ములా ఉందండి. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ a బార్ అండ్ b బార్ ఈక్వల్ టు a డాట్ b ఇంటూ a బార్ బై mod a హోల్ స్క్వేర్. ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆఫ్ b బార్ అండ్ a బార్ అంటే b డాట్ a ఇంటూ b బార్ బై mod b హోల్ స్క్వేర్. నౌ we want x bar minus y bar. Mod x bar minus y bar. X bar means a dot b into a bar by mod a whole square. Y bar means b dot a into b bar by mod b whole square. By the definition of dot product of the two vectors satisfy the commutative law. That is a dot b is same as b dot a. So a dot b is common. Then what we remain? A bar by mod a whole square. B bar by mod b whole square. This is mod of x bar minus 5 bar. So first to calculate a dot b. We know that a is I plus 2j minus k. B bar is 2i minus j minus 2k. By the a dot b equal to dot product of the two vectors is I dot 2i 2. Otherwise you see a bar means I plus 2j minus 2k. B bar means 2i minus j minus 2k. Dot product of the two vectors I dot 2i 2. 2j dot minus j minus 2 minus 2k dot minus 2k plus 4. So a dot b value 4. This is same as b dot a. Now calculate mod a value. What is mod a? A bar is I plus 2j minus 2k. Mod a bar means root of 1 plus 4 plus 4. That is 3. B bar means 2i minus j minus 2k. Mod b bar means root of 4 plus 1 plus 4. This is 3. Now substitute these values in the required values. So required value means x bar minus y bar equal to modulus of a dot b into a bar by mod a whole square, b bar by mod b whole square. A dot b, we got a dot b is 4. A bar by mod a whole square, mod a 3, mod a whole square is 9. B bar by mod b whole square 9. Okay, now so here 4 by 9 is common. Mod of a bar minus b bar. A bar minus b bar. We know the a bar and b bar na. A bar minus b bar means I bar minus 2i bar minus I bar. Otherwise you see. Otherwise you can write like this. A bar means I plus 2j minus 2k minus b bar 2i minus j minus 2k. 4 by 9 I minus 2i minus I bar 2j minus of minus plus j
3j minus 2k minus of minus plus 2k cancel. Okay na? 4 by 9 mod of minus I bar plus 3j bar. Mod of minus I bar plus 3j bar is root of 1 plus 9. So 4 by 9 into root 10. So the first option is correct. The next one, ఈ ప్రాబ్లం కూడా డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ద టూ వెక్టర్స్ అంటే రిలేటెడ్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద టూ వెక్టర్స్ అండి. ఏంటి ఇక్కడ ప్రాబ్లం? లెట్ ఏ బార్ బి బార్ సి బార్ బి 3 వెక్టర్స్ సచ్ దట్ ఏ డాట్ ఏ బి డాట్ బి సి డాట్ సి ఈజ్ 5 and mod of a bar plus b bar minus c bar whole square plus mod of b bar plus c bar minus a bar whole square plus mod of c bar plus a bar minus b bar whole square 50. Then a dot b plus b dot c plus c dot a we want. ఈ వాల్యూ కనుక్కోవడానికి ఏమి ఇచ్చారంటే a dot a is given 5. a dot a means mod a whole square. That is a bar square is 5. Similarly, b bar square 5. C bar square is 5. And also given that mod of a bar plus b bar minus c bar whole square. Mod of b bar plus c bar minus a bar whole square. Mod of c bar plus a bar minus b bar whole square. This value is given 50. A plus b minus c whole square. By the definition of dot product, a bar plus b bar minus c bar whole square can be written as a bar square plus b bar square plus c bar square plus 2 into a dot b minus 2 into b dot c minus 2 into a dot c. Expand this one, b plus c minus a whole square, b bar square, c bar square, a bar square plus 2 into b dot c minus 2 into a dot c minus 2 into a dot b. Expand c plus a minus b whole square, c square plus a square plus b square 2 into a dot c minus 2 into a dot b minus 2 into b dot c equal to 50. Here 2 a dot b plus 2 dot b cancel. Minus 2 b dot c plus 2 b dot c cancel. Minus 2 a dot c plus 2 a dot c cancel. A bar square plus a bar square plus a bar square. 3 a bar square. Now b bar square, b bar square, b bar square, 3 b bar square, c bar square plus c bar square plus c bar square, 3 c bar square, plus remaining terms are here minus 2 into a dot c plus a dot b plus b dot c. This value is given. Remaining terms minus 2 a dot c minus 2 a dot b minus 2 b dot c. Takes the common minus 2 a dot c a dot b b dot c. 3 is common. A bar square, that value is given 5. B bar square 5. C bar square 5. Interchange these two. Minus 50 equal to 2 into a dot c plus a dot b plus b dot c. 5, 5, 5. 15 3s are 45 minus 50 equal to 2 into a dot b plus b dot c plus c dot a. 45 minus 50 minus 5 by 2 equal to a dot b plus b dot c plus c dot a. This is the required one. Second option is correct one. This is also important model, Nana. Don't neglect to do these models.
ఇలాంటివి కూడా ఫ్రీక్వెంట్గా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు. నెక్స్ట్ వన్, ఏ బార్ బి బార్ సి బార్ ఆల్ 3 యూనిట్ వెక్టర్స్ సచ్ దట్ mod ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు 1 అండ్ ఏ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్. సి బార్ మేట్స్ యాంగిల్స్ ఆల్ఫా బీటా విత్ ఏ బార్ అండ్ బి బార్ రెస్పెక్టివ్లీ. దెన్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టర్స్. మనకి ఎగ్జామినేషన్లో ప్రోడక్ట్ ఆఫ్ ద వెక్టర్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అందుకే మనం ప్రోడక్ట్ ఆఫ్ ది వెక్టర్స్ మీద ఎక్కువ మోడల్ డిస్కస్ చేస్తున్నాం. టు క్యాలిక్యులేట్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా వాల్యూ, హియర్ వాట్ ఈస్ ద గివెన్ స్టేట్మెంట్? ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ 3 యూనిట్ వెక్టర్స్ ఈజ్ గివెన్. దట్ మీన్స్ ఏ బార్ బి బార్ సి బార్ ఆర్ 3 యూనిట్ వెక్టర్స్ మీన్స్ mod A mod b bar mod c bar value 1, and also given that mod of a bar plus b bar plus c bar 1, and also given that a bar is perpendicular to b bar. A bar perpendicular to b bar. We know that if two vectors are perpendicular, their dot product is 0. A dot b equal to 0. And also given that C bar mates an angles alpha beta with A bar B bar. That means angle between A bar C bar is given alpha. Angle between B bar C bar is given beta. We want cos alpha plus cos beta. Here you see angle between A and C is alpha now. Then what is A dot C value? A dot C means, by the definition of dot product, we can write as mod A mod C cos alpha. A dot C. But mod A1 mod C1, A dot C value is cos alpha. Now similarly calculate B dot C. By the definition of dot product, B dot C is mod B mod C cos of angle between B and C is beta. What is mod B? 1. Mod C 1. 1 into cos beta. So B dot C is cos beta, A dot C is cos alpha. But we want cos alpha plus cos beta value. To calculate this value, here one more condition is given. Mod A bar plus B bar plus C bar value 1 is given. Use this condition and calculate the required value. How this condition is helpful means, mod of A bar plus B bar plus C bar 1 is given now. Squaring on both sides. Then what we get? A plus B plus C. A bar plus B bar plus C bar whole square 1. So A bar square plus B bar square, C bar square, 2 into A dot B, 2 into B dot C, plus 2 into C dot A equal to 1. A bar square, mod A 1 na, this is 1, 1, 1. A dot B, that value 0. B dot C, 2 into cos beta, 2 A dot C, 2 cos alpha equal to 1. 1, 1 cancel. Here remaining terms is 1 plus 1 minus 2. 1 plus 1 plus 2. 2 into cos alpha plus cos beta. This value is 0. Send the 2 to that side. 2 into cos alpha plus cos beta equal to minus 2. So cos alpha plus cos beta value equal to minus 1. So from this second option is correct. Important model nana, don't neglect to do this. Next one, let A bar equal to 2i minus 2j plus k, B bar equal to minus j bar plus k bar. C bar is a vector such that
A dot C, A bar dot C bar equal to mod C bar, modulus of C bar minus A bar equal to 2 root 2, and angle between A bar cross B bar and C bar is pi by 3, then modulus of A bar cross B bar cross C bar. ఇది ప్రీవియస్ అడ్వాన్స్ క్వశ్చన్ అండ్ ప్రీవియస్ మెయిన్స్ క్వశ్చన్ నాన్న, అండ్ వీ వాంట్ మోడ్ ఆఫ్ A cross B cross C. ఇది రిలేటెడ్ టు ద ట్రిపుల్ ప్రోడక్ట్ ఆఫ్ ద వెక్టర్స్ నాన్న, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది వెక్టర్స్ సంబంధించిన ప్రాబ్లమే. ఈ ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? మోడ్ ఆఫ్ A cross B cross C ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ అనుకోవడానికి మనకి ఏమి ఇచ్చారంటే యాంగిల్ బిట్వీన్ A cross B and C is given pi by 3 and A dot C is given mod C. Mod of C minus C is given 2 root 2 and A bar given, B bar given. To calculate this value, modulus of A cross B cross C we want. To calculate this value, modulus of A bar cross B bar cross C bar. Let us suppose that this A bar cross B bar is alpha bar. This is B bar. So clearly this is the vector product of the two vectors alpha bar beta bar. We know that the vector product of the two vectors modulus of A bar cross B bar equal to mod A mod B sine of angle between A bar B bar. According to this definition, we can write this one as mod of A cross B into mod C into sine of A cross B cross C. By the definition of the vector product of the two vectors, we can write this one as mod A mod B sine of A bar B bar. So according to this, modulus of A cross B cross C equal to mod of A cross B into mod C sine of A cross B C. Mod A cross B into mod C. A cross B C is sine pi by 3. That means to calculate mod of A bar cross B bar cross C bar, first of all we want mod A cross B value and mod C value. We don't know these two values. First to calculate modulus of A cross B value and mod C bar value. ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి ఏ బార్ తెలుసు, బి బార్ తెలుసు కదా నాన్న. ఫస్ట్ వెక్టర్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఏ క్రాస్ బి అనుకోండి. మనకి తెలుసు వెక్టర్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఐ బార్ జే బార్ కే బార్. డిటర్మినెంట్ ఆఫ్ ఐ జే కే 2 minus 2 1 0 minus 1 1. సింప్లిఫై చేయండి. ఐ బార్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ జే ఇంటూ 2 మైనస్ 0 కే ఇంటూ minus 2 minus 0. That is minus I bar minus 2j bar minus 2k bar. This is A bar cross B bar. బట్ మనకేం కావాలి? మాడ్యులస్ ఆఫ్ A బార్ క్రాస్ B బార్. దీనికి మాడ్ తీసుకోండి. మాడ్ A క్రాస్ B అంటే రూట్ ఆఫ్ 1 + 4 + 4. దిస్ ఈజ్ 3. మనకి మాడ్ A క్రాస్ B వచ్చింది. ఇంకా ఏం కావాలి? మాడ్ C కావాలి. ఈ మాడ్ C ఫైండ్ అవుట్ చేయడానికి ఏమి ఇచ్చారు నాన్న? A డాట్ C అంటే మాడ్ C ఇచ్చారు. ఇంకా మాడ్ ఆఫ్ C మైనస్ C అంటే 2√2 ఇచ్చాడు. ఈ రెండు కండిషన్స్ యూజ్ చేసి మాడ్ C ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా అంటే A డాట్ C మాడ్ C మాడ్ ఆఫ్ C మైనస్ A = 2√2. దీన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేయండి నాన్న. mod of C minus A = 2√2 స్క్వేర్ చేయండి. C bar square plus A bar square minus 2 into A dot C equal to 2√2 whole square H.
C bar square. A bar square. What is A bar? 2i minus 2j plus k. This is A bar. Mod A means root of 4 plus 4 plus 1. That is 3. Mod A 3. Mod A 3 means A bar square is 9. 2 into A dot C is given mod C equal to 8. Send this 8 to the LHS side. C bar square means mod C whole square minus 2 mod C. ఈ 8 ఇటు వచ్చింది అనుకోండి 9 minus 8 plus 1 equal to 0. Mod C whole square minus 2 into mod C plus 1 0 now. This is nothing but a mod C minus 1 whole square 0. So mod C equal to 1. మనకి mod C వాల్యూ వచ్చింది నాన్న, mod A cross B తెలుసు. ఈ వాల్యూస్ని ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 1, వాట్ ఈజ్ 1? mod of A cross B cross C equal to mod A cross B into mod C sin pi by 3. Mod A cross B is 3. Mod C is 1. Sin pi by 3 is root 3 by 2. So this value is how much now? 3 root 3 by 2. Okay now? This is very very important question now. ఇదే మోడల్ మనకి అడ్వాన్స్లో వచ్చిందండి, మెయిన్స్లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బార్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్, సి బార్ ఈక్వల్ టు జే బార్ మైనస్ కే బార్ are given vectors, then a vector B bar satisfying the equation A bar cross B bar equal to C bar and A bar dot B bar equal to 3. ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారండి? ఏ బార్ ఇచ్చారు, సి బార్ ఇచ్చారు. వీ రిక్వైర్డ్ ఏ వెక్టర్ బి బార్. మనం బి బార్ అనే వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వెక్టర్ బి బార్ దేన్ని సాటిస్ఫై చేస్తుంది? ఏ క్రాస్ బి ఈక్వల్ టు సి బార్ అండ్ ఏ డాట్ బి ఈక్వల్ టు 3. ఈ 2 కండిషన్ సాటిస్ఫై చేసేట్టుగా బీ బార్ అనే వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బీ బార్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రాబ్లం కూడా ప్రోడక్ట్ ఆఫ్ ద వెక్టర్స్ లిస్ట్ నాన్న. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏ క్రాస్ బి ఈక్వల్ టు సి, ఏ డాట్ బి 3. మనకి బీ బార్ అనే వెక్టర్ కావాలి. టు క్యాలిక్యులేట్ ద వెక్టర్ బీ బార్, here you see we know the A bar and C bar value and we know the A dot B now. So if we want B bar value, A bar cross B bar equal to C bar kada. ఈ ఈక్వేషన్ A బార్తో వెక్టర్ ప్రొడక్ట్ చేయండి both sides. Apply the vector product to this one both sides. That is A cross B equal to A cross C. A bar cross A cross B by the definition of vector triple product. What is the vector triple product nana? A cross B cross C equal to A dot C into B bar minus A dot B into C bar. This is the definition of triple product nana. By using this definition we can write this one as A dot B into A bar minus A dot A into B equal to A cross C. A dot B is given 3A. A dot A is mod A whole square into B bar equal to A cross C. మనకి B bar రావాలి కదా, ఈ రెండు ఇంటర్చేంజ్ చేసాం అనుకోండి. ఇంటర్చేంజ్ దీస్ 2 terms. Then 3A bar minus A bar cross C bar equal to mod A whole square into B bar. Therefore B bar equal to 3A bar minus A bar cross C bar by mod A whole square. So if you want B bar, first calculate the A bar cross C bar and mod A. A bar is given I bar plus J plus K nana. Mod A bar means root of 1 plus 1 plus 1, that is root 3.
This is mod A. Now calculate A bar cross C bar also. This is vector product of A bar and C bar. Vector product of A bar and C bar అంటే ఎలా చేస్తాం తెలుసు. Determinant of ij I bar j bar k bar 1 1 1 0 1 minus 1. Simplify this. I into minus 1 minus 1 minus j into minus 1 minus 0 k into 1 minus 0. So this is minus 2i plus j plus k is A bar cross C bar. Substitute these values in the required value. What is the required value? B bar equal to, what is the required value? B bar equal to 3a bar minus A cross C by mod B whole square. 3 into A bar means I plus j plus k minus A cross C. We proved A cross C as minus 2i plus j plus k. Minus 2i plus j plus k. By mod A is, this is mod A. Mod A is root 3, mod A whole square is 3. So simplify this. 3i plus 3j plus 3k plus 2i minus 2j minus 2k by 3. 3i plus 2i 5i bar plus j bar plus k bar by 3. This is the required value. Okay now. So here 5i plus j plus k by 3. Here I think we missed 3 now. So 3a bar, 3 into A means I plus j plus k minus A cross C is minus 2i plus j plus k. Substitute that value here. So plus 2i minus, sorry, we did here minus j only. By overlook we wrote this. This is 2. So plus 2i minus j minus k by 3. 3i, 3j minus j, 2j, 3k minus k, 2k. So 5i plus 2j plus 2k by 3. That is third option is correct one. Okay now. మిగతా మోడల్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.